హలో ఫ్రెండ్స్, ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ ప్రైజ్ మనీ 20 కోట్లు, కానీ ఐపీఎల్ ఓనర్స్ ఖర్చు పెట్టేది 200 కోట్లు. వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందా లేకపోతే రాదా అని వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, టైటిల్ స్పాన్సర్. 2024 నుండి 28 వరకు ఐపీఎల్కి టైటిల్ స్పాన్సర్ చేసే వరకు టాటా వాళ్ళు బీసీసీఐకి 500 కోట్లు ఇస్తారు పర్ ఇయర్. ఈ 500 కోట్లు 500లో సగం 250 బీసీసీఐ ఉంచుకుంటుంది, మిగతా 250 ఈ 10 టీములకి ఇస్తుంది అన్నమాట. ఒక్కొక్కరికి 25 కోట్లు ఇస్తుంది అన్నమాట బీసీసీఐ. సెకండ్ వన్, సిఎట్ స్ట్రాటజిక్ టైమ్అవుట్. సిఎట్ అంటే బ్రాండింగ్ ప్రమోషన్ అవుతుంది. దీంట్లో 30 కోట్లు బీసీసీఐకి ఇస్తారన్నమాట. ఎవరు? సిఎట్ కంపెనీ వాళ్ళు బీసీసీఐకి ఇస్తారు. బీసీసీఐ దీంట్లో 50% బీసీసీఐ ఉంచుకుని మిగతాదంతా ఐపీఎల్ టీమ్స్కి ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, క్రెడ్ పవర్ ప్లే. క్రెడ్ పవర్ ప్లే 6 ఓవర్లకి ఫస్ట్ 6 ఓవర్లు పవర్ ప్లే అంటారన్నమాట. ఇది క్రెడ్ అనే బ్రాండ్ని ప్రమోషన్ చేస్తుంది. అందుకే క్రెడ్ అనే కంపెనీ వాళ్ళు బీసీసీఐకి 50 కోట్లు ఇస్తారు. నెక్స్ట్ వన్, టాటా న్యూ బ్లాక్స్. ప్రతి మ్యాచ్లో చూపిస్తారన్నమాట. పైన బాక్స్లో కొంతమంది కూర్చున్నట్టు చూపిస్తారు. దానికోసం టాటా న్యూ బ్లాక్స్ వారు బీసీసీఐకి 50 కోట్లు ఇస్తారన్నమాట. మరి బౌండరీ దగ్గర అన్ని బ్రాండ్ని ప్రమోషన్ చేసేటప్పుడు ప్రతి బ్రాండ్ కొంత అమౌంట్ బీసీసీఐకి ఇస్తారన్నమాట. నెక్స్ట్ వన్, బ్రాడ్కాస్టింగ్ రైట్స్ మాట. అంటే నువ్వు రోజు చూస్తావు కదా మ్యాచ్ని. ఆ మ్యాచ్ జియో హాట్స్టార్లో ఉంటుంది, మరి ఇంకా స్టార్ స్పోర్ట్స్లో ఉంటుంది. జియో హాట్స్టార్ ప్రతి మ్యాచ్కి బీసీసీఐకి 50 కోట్లు ఇస్తుంది. స్టార్ స్పోర్ట్స్ ప్రతి మ్యాచ్కి బీసీసీఐకి 23.5 కోట్లు ఇస్తుంది అన్నమాట. మీకు డౌట్ రావచ్చు, ఎంత డబ్బు జియో హాట్స్టార్ మరియు స్టార్ స్పోర్ట్స్ ఎలా ఇస్తుందని డౌట్ రావచ్చు. కానీ ప్రతి మ్యాచ్ మధ్యలో కొన్ని యాడ్లు వస్తాయి కదా, ఆ యాడ్లు జియో హాట్స్టార్కి లేకపోతే స్టార్ స్పోర్ట్స్కి కొంచెం డబ్బు ఇస్తారన్నమాట. ఆ డబ్బులు వీళ్ళకి ఇస్తారన్నమాట బీసీసీఐకి. మరి ఒక్క జెర్సీ వేసుకున్నప్పుడు ఈ చెస్ట్ మీద మరి ఇంకా పైన అన్ని బ్రాండ్లు ఉంటాయన్నమాట. ఆ బ్రాండ్లు ఆ ఫ్రాంచైజీకి ఇస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెయిన్ స్పాన్సర్ ఖత్తర్ ఎయిర్వేస్. ఖత్తర్ ఎయిర్వేస్ కొన్ని అమౌంట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఇస్తుంది అన్నమాట. అందుకే ఇన్ని ఐపీఎల్ టీమ్స్ ఆడుతున్నారు అన్నమాట. ఐపీఎల్ వాళ్ళకి కావాల్సిన డబ్బు వాళ్ళకి వచ్చేస్తాయి. ఓకే, కింద కామెంట్లో మీకు నచ్చిన ఐపీఎల్ టీము కామెంట్ చేయండి, మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మాత్రం ఆర్సీబీ ఫ్యాన్. జై ఆర్సీబీ, జై హింద్.